హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఇప్పటికే చాలా మందికి జలుబు దగ్గు అటాక్ అయి ఉంటుంది కదా. మరి ఇలాంటప్పుడు వేడిగా మిరియాల రసంతో తింటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ రెసిపీ 5 నిమిషాల్లోనే చాలా క్విక్గా ఈజీగా చేసేయచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 10 నుండి 15 మిరియాలు వేసుకోవాలి. ఒక కారం కోసం ఇక్కడ 4 నుండి 5 ఎండుమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీడియం సైజు వెల్లుల్లిని ఇలాగే పొట్టు తీయకుండా వేస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీలో మరీ మెత్తగా కాకుండా బరకగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోవాలి. రసం కన్సిస్టెన్సీ కోసం ఇక్కడ వాటర్ని మనకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ పసుపుని కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టుకొని మరిగించుకోవాలి. ఎక్కువగా మరగకూడదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇక్కడ రసం అనేది పొంగు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ నూనెని యాడ్ చేస్తున్నాను. నూనె వేడి అయిన తరువాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకుని వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని ఈ రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తాలింపుని ఈ రసంలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. మన మిరియాల రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.